రోజులు మాతో కలిసి చేసినటువంటి మా పోలీసు విజయనగరంలో ఘోర ప్రమాదం జరిగింది. విధి నిర్వహణ ముగించుకుని వస్తున్న పోలీసు వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందారు. విజయనగరం రూరల్ పరిధిలోని కొండకరకాం గ్రామానికి విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులు తిరిగి వస్తూ ఉండగా జేఎన్టీయూ సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ మలుపు వద్ద వాహనం బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దాంతో పోలీసు వాహనం అదుపు తప్పి సుమారు 20 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 49 ఏళ్ల కానిస్టేబుల్ సీరా వెంకటరమణ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో విజయనగరం రూరల్ ఎస్ఐ వి అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్, డ్రైవర్ రాజబాబు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తనతో పాటు విధులు నిర్వహిస్తున్న పోలీస్ కుటుంబంలోని మంచి సభ్యుణ్ణి కోల్పోయామంటూ జిల్లా ఎస్పీ దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మృతి చెందిన కానిస్టేబుల్ వెంకటరమణ కుటుంబానికి ప్రభుత్వం పోలీసు శాఖ తరపున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్పీ భరోసా ఇచ్చారు. దాదాపు 10-10:30 ప్రాంతంలో విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ అశోక్, డ్రైవర్ రాజు, అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్, అలాగే రమణ అనే కానిస్టేబుల్, వీళ్ళు కూడా కొండకరకం అనే విలేజ్ వెళ్ళి ఒక పోలీస్ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ టైంలో కొండకరకం అనేది కొండ మీద ఉన్నటువంటి గ్రామం. అది ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, బాగా డౌన్ ఉన్నటువంటి ప్రాంతం. తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్లీ డ్రైవరు అశోక్ ఎస్ఐకి చెప్పడంతో చాలా చాకచక్యంగా అప్పటికి చాలా దూరం తీసుకొచ్చారు. బట్ డౌన్ ఉండడం వల్ల చాలా వరకు అది స్పీడ్ కంట్రోల్, ఇంకా బ్రేక్ కంట్రోల్ కాకుండా చాలా చాకచక్యంగా అలా తిప్పుకుంటూ తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత అతను సైడ్కి తిప్పడం జరిగింది. సో ఆ తిప్పిన టైంలో పల్టీలు ఏం లేకుండా అది సైడ్కి వెళ్ళిపోవడంతో చెట్టుకి గుద్దుకోవడంతో నలుగురికి ఇంజురీస్ అయ్యాయి. అశోక్ ఎస్ఐకి కాల్ ఫ్రాక్చర్ అయింది, అలాగే నా డ్రైవర్ కూడా రిబ్స్ కొన్ని ఫ్రాక్చర్ అయ్యాయి. అలాగే ఇంకొక నాగేంద్ర ప్రసాద్ అనే అతనికి కుడి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. సీరియస్ అనుకున్నాం కానీ ఇప్పుడు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. రమణ కొన్ని రోజులు మాతో కలిసి చేసినటువంటి రమణ మా పోలీసు థ్యాంక్ యూ. పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ గారు, కానిస్టేబుల్తో పాటు డ్రైవర్ కొండకరకం విలేజ్కి వెళ్ళి రిటర్న్ వస్తుండే ఢిల్లీ ఏరియా టౌన్ వస్తున్నప్పుడు సడన్గా బ్రేక్ మెకానికల్ ప్రాబ్లం వచ్చి బ్రేక్ దురదృష్టం ఏంటంటే ఉన్నటువంటి కానిస్టేబుల్ రమణ కొంచెం తల మీద గాయం కావడం వల్ల ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం లోపలికి వెళ్ళాను, చూశాను. చాలా ట్రై చేశారు మెడికల్ హాస్పిటల్ మెడికల్ చాలా ట్రై చేశాను. దురదృష్టం కోల్పోయి అయితే మిగతా ఉన్నటువంటి ఎస్ఐకి ట్రీట్మెంట్ వెంటనే అందిస్తున్నారు. లెగ్ ఫ్రాక్చర్ అయింది, అలాగే వెంటనే అబ్జర్వేషన్లో ఉండడం జరుగుతుంది. అలాగే రాజాబాబు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో తనకి కూడా కొంచెం హిప్ దగ్గర కొంచెం డిస్లొకేట్ అయింది. సర్జరీ వెంటనే చేస్తున్నారు. సర్జరీ చేసి ప్రాణానికి అంటే ఇబ్బంది లేదు, బట్ సర్జరీ అర్జెంట్గా చేయాలి కాబట్టి సర్జరీ చేస్తున్నారు. తర్వాత నాగేంద్ర అబ్బాయి కొంచెం హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, తన కూడా ఏం ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం దురదృష్టం, గట్టిగా మనం అందరం కూడా
మంచిగా గ్రహించారు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు వెంటే ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టారు. ఖచ్చితంగా వాళ్ళకి కుటుంబానికి ధైర్యం ఇంకో ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసారు. ఖచ్చితంగా మనలో కానిస్టేబుల్గా ఉండి రమణ అనే వ్యక్తి అందరి దగ్గర మంచి పేరు ఉంటుంది. కానిస్టేబుల్గా అయ్యా, కానిస్టేబుల్ నుంచి కూడా ఈరోజు పోలీసుగా రావడం జరిగింది. మంచి సర్వీసు, చాలా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి అని అందరూ చెబుతున్నారు. డెఫినెట్గా మన ఇలా ఇన్సిడెంట్ అవ్వడం, ఇలాగా మనం రమణని కోల్పోవడం చాలా బాధాకరం. డెఫినెట్గా ఏం చేయాలో మేము కూడా చూస్తాము. హోమ్ మినిస్టర్ గారు దృష్టిలో పెట్టాం, ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం. డెఫినెట్గా దానికి డ్యూ ప్రొసీజర్ అందరూ కూడా చేస్తాము. బట్ డెఫినెట్గా ఏది జరిగినా ఇన్సిడెంట్ చాలా సాడ్ ఇన్సిడెంట్. మన రక్షణ కోసం తిరిగినటువంటి పోలీసులు ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరం. వెంటిలేటరీ సపోర్ట్ అదంతా కూడా ఏం అవసరం లేదు. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ లోవర్ లింగ్లో ఫోర్ ఆర్మ్ బోత్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. డిస్ప్లేస్డ్ ఉన్నాయి. అన్డిస్ప్లేస్డ్ అయితే మెడికల్లీ మేనేజ్ చేయొచ్చు. డిస్ప్లేస్డ్ సో సర్జికల్. లెఫ్ట్ లెగ్ ప్రాక్సిమల్ టిబియా ఫ్రాక్చర్ ఉంది సార్. రైట్ హిప్ డిస్లొకేషన్ అనేసి డౌట్ అనిపించి పెల్విస్ చెక్ చేయాలి. పేషెంట్ కండిషన్ స్టేబుల్ అయ్యాక అది చిప్ సిటీ పెల్విస్ అది కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు దాని మేనేజ్మెంట్ చేయాలి. యాజ్ ఆఫ్ నో అది డిస్లొకేట్ అవ్వకుండా ట్రాక్షన్ పెట్టాము. ఇదైతే కన్ఫర్మ్డ్ టిబియా ఫ్రాక్చర్ ఉండింది. దీనికి సర్జికల్ ఇంటర్వెన్షన్ మోస్ట్లీ. బట్ హిమోడైనమికల్లీ పేషెంట్ స్టేబుల్ అయ్యాక సర్జికల్ ప్లాన్ ఏంటి అన్నది అది సిటీ పెల్విస్ చేయించాను సార్. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కదా, నేను స్టెరిలైజ్ చేశాము. పేషెంట్ కొంచెం ఐ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇచ్చి రిసస్టేట్ చేసి స్టేబుల్ అయిన తర్వాత చెప్ప సిటీ పెల్విస్ అది కూడా సిటీ బ్రెయిన్ యాజ్ ఆఫ్ నో కాన్షియస్ అండ్ ఓరియంటెడ్ ఉన్నారు. జీసీఎస్ కూడా E4, E5, M6 కానీ ఒకసారి సిటీ బ్రెయిన్ కూడా చేయించాలి. లోపల ఐసీ బ్లీడ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేసి. అంటే లిప్ లాసరేషన్ కూడా ఉండింది సార్. మైల్డ్ లాసరేషనే, సూచరింగ్ పడుతుంది అవసరం, లోవర్ లిప్ లాసరేషన్. బట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది. అంటే ఆఫ్టర్ ట్రామా ఈవెంట్స్ అంతా సరిగ్గా రీకాల్ చేయలేకపోయారు. సీజర్స్ అవేమీ లేవు కానీ ఎల్ఓసి ఉంది కాబట్టి ఒకసారి సిటీ బ్రెయిన్ అది సరిగ్గా సీరియస్ అనుకున్నాం కానీ ఇప్పుడు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. రమణ ఇన్ని రోజులు మాతో కలిసి చేసినటువంటి రమణ మా పోలీసు థ్యాంక్ యూ.